జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తల ఆందోళన ధర్నా చేపట్టారు. అత్యాచారానికి గురైన ఆశా బాధితురాలికి న్యాయం చేయాలంటూ గురువారం జగిత్యాల కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తలు ఆందోళన ధర్నాకు దిగారు. జగిత్యాల జిల్లాలో దుబ్బరాజన్న జాతర సందర్భంగా విధులు నిర్వహించి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెను ఓ నిందితుడు రాయకల్ మండలంలో బెదిరించి దాడి చేసి బైక్ మీద తీసుకొని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని, కనీసం ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసు కూడా నమోదు చేయకుండా, అరెస్టు చేయకుండా, ఆమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా చేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను జిల్లా సిఐటి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ, జిల్లాలోని ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అత్యాచార బాధితురాలకి 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఆశా వర్కర్ మీద అత్యాచారం చేసినటువంటి దాని మీద వెంటనే ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఆశా వర్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆశా వర్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఆశా వర్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆశా వర్కర్ కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి. బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి. బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి. ఎండలోన మేమా ఎసిలోన మీరా, ఎండలోన మేమా ఎసిలోన మీరా, రామలమ్మర వాళ్ళే రామలమ్మర వాళ్ళే మనం పెట్టిన డిమాండ్స్ అన్నిటినీ పరిష్కారం చేస్తేనే ఇక్కడ నుండి లేస్తాం. లేకపోతే ఇక్కడ కాదు, అక్కడ 2 రోడ్లు బందలు చేస్తాం. భయపడం మొత్తం ప్రజలలో కలిసి ఉంటాం కదా, ప్రజలలో భాగం కదా అనేసి నమ్మి బైక్ ఎక్కింది ఆశా వర్కరు. ఎక్కినందుకు వాడు మొత్తం నమ్మించి మోసం చేసి పక్కదారికి తీసుకుపోయి ఒక తోటలోకి తీసుకుపోయి చెంపల మీద కొట్టి కుతిక విసికి మొత్తం తీవ్రంగా కొట్టి అత్యాచారం చేసిండు ఆ దుండగుడు. మళ్ళీ తిరిగి ఎవరికైనా చెప్తే నేను చంపేస్తాను అనేసి కూడా బెదిరించిండు. సెల్ ఫోన్ గుంజుకుంటూ, కవర్ గుంజుకుంటూ అక్కడికి రోడ్డు మీదకి వచ్చేసరికి పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయిన తర్వాత ఆశా వర్కరు మొత్తం లొల్లి చేసింది. అక్కడ లొల్లి చేసేసరికి వాడు వెళ్ళిపోయిండు. ఫోన్ చేతికి వచ్చేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కుటుంబ సభ్యులు అందరూ వచ్చిన తర్వాత వెంటనే వాడు వదిలిపెట్టిపోయిన బైకుని ఆ బాధితురాలు, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఆడబిడ్డ అందరు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి పోలీస్ స్టేషన్ ఏం చెయ్యాలి? ఆమె ఎస్సీ క్యాస్ట్, ఆమెకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయలేదు. రెండోది ఎఫ్ఐఆర్లో అతని పేరు కూడా ఇప్పటి వరకు మెన్షన్ చేయలేదు. ఆమె అప్పటి వరకు గుర్తుపట్టలేదు. మరి బండి ఉంది, బండి నెంబర్ ఉంది, ఎఫ్ఐఆర్లో బండి దొరికిందని లేదు, బండి నెంబర్ లేదు. మరి ఇవన్నీ ఎందుకు దాచిపెడుతుంది పోలీసు శాఖ అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. అట్లాగే మాది ఎస్సీ అనేసి వాళ్ళ కొడుకు రాసేటప్పుడు బాధితురాలు తెలియజేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరి ఎందుకు నమోదు చేయలేదు అనేసి ఈరోజు మేము పోలీస్ శాఖను అడుగుతున్నాం. అట్లాగే ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా అందులో చాలా అంశాలు లేవు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు చెకప్ కోసం. మరి చెకప్ అయిన హాస్పిటల్ యొక్క రిపోర్ట్ ఏది మరి ఇవ్వాలి కదా మాకు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈ వారం రోజుల క్రమంలో సరైన వైద్యం లేదు. ఇప్పులన్నీ దెబ్బ తాకినాయి, ఆమెకి చెంపలన్నీ మొత్తం వాచిపోయినాయి అనేసి ఆ రోజు 2-3 రోజులు ఆ విధంగానే ఉందనేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈరోజు మేము ఉదయం అక్కడ వాళ్ళను పరామర్శించి వచ్చాం. అందుకని ఈరోజు మొత్తం కూడా పోలీస్ శాఖ కానీ, ప్రభుత్వం కానీ, ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ అత్యంత నిర్లక్ష్యంగా ఈ కేసు పట్ల ఉన్నారు. వాళ్ళు పేదరికంలో ఉన్నారు, దళితులు వెనుకబడ్డ వాళ్ళు కాబట్టి, హుషారు లేరు కాబట్టి ఏదో ఇతనే అయిపోతుంది అనేసి ఈరోజు కాలయాపన చేసిన పరిస్థితి ఉంది. ఇంకా ఉల్టా మాట్లాడుతున్నారంట. ఉల్టా ఏం మాట్లాడుతున్నారంటే ఆశా వర్కరే సహకరించింది. ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం అండి. ఆమె గొంతు విసికి కొట్టి అత్యాచారం చేసి